నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారుగా 107 స్క్వేర్ యార్డ్స్లోనైతే మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా నీట్గా అండ్ ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది. సో హౌస్ లోపలికి వెళ్ళే ముందు హౌస్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అండ్ మనకు ఏ విధంగా ఉందనేది కూడా మీకైతే క్లియర్గా చూపిస్తా. హౌస్ పక్కల చూసుకున్నట్లయితే కూడా మనకు చూస్తున్నారు కదా, ఇంకో 2 హౌసెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు అందులో కూడా ఒక హౌస్ సేల్ అయిపోయింది. ఇది కూడా మనకు డిస్కషన్లో ఉంది. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరు ఫాస్ట్గానైతే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో అండ్ మనకు వీడియో మీద కూడా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. సో మనకు హౌస్ ముందు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏ హౌస్ ముందు చూసినా మనకు ఒక 30 ఫీట్ రోడ్ అనేది అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి అయితే 33 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మీకు రోడ్ అంటున్నావు, ఇక్కడ మట్టి అయితే కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, మట్టి అయితే లేదు. మనకు ఒక 1, 2, 3, 4 మంత్స్లోనైతే మనకి ఈజీగా సిమెంట్ రోడ్ అనేది అయితే పడిపోతుంది. సో హౌస్ ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అయితే లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ దగ్గరలోనే మనకు 100 ఫీట్ రోడ్స్ కానీ, మనకు ఓఆర్ఆర్ కానీ అండ్ మెయిన్ హైవేస్ కానీ చాలా దగ్గరలో ఉన్నాయి. సో వాటి గురించి అయితే మీకు క్లియర్గా చూపిస్తుంటాను. అండ్ మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఈ హౌస్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ 1 or 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన పేర్లు కూడా మీకు క్లియర్గా చెప్తాం. ముందైతే మనం హౌస్ లోపలికైతే వెళ్తున్నాం. హౌస్ లోపలికి వెళ్ళే క్రమంలో అయితే చూస్తున్నారు కదా, ఇది కారు పైకి వెళ్ళడానికి అయితే చాలా మంచిగానైతే డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, మరీ హైట్ లేదు, మరీ తక్కువ లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్కు సంబంధించి మనకు పక్కనే చెట్లు గిట్ల పెట్టుకోవడానికి కూడా మనకు ఇక్కడ స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు. అండ్ హౌస్కు సంబంధించి మనకి ఇక్కడ ఎర్త్ కానీ అండ్ చిన్న చిన్న మన లైట్స్ గిట్ల పెట్టుకోవడానికి కూడా మనకు కరెంటుకు సంబంధించిన యాక్సెస్ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు హౌస్ ముందు కూడా కొంచెం మనకు ఇక్కడైతే ఫ్లోరింగ్ చేశారు. ఇది ఎందుకంటే మనకు ఏమన్నా ఈవినింగ్ టైంలోనైతే మనకు టైం స్పెండ్ చేయడానికి కానీ లేకపోతే బైక్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఎలక్ట్రిక్ కరెంటుకి సంబంధించి వాటర్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. వాటర్ కూడా మీకైతే అక్కడ బోరు అండ్ సంపు చూపిస్తూ నేను మీకు చెప్తాను. సో ముందైతే మనం హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, బ్లూ అండ్ ఎల్లో అండ్ మనకు రెడ్ కలర్స్ తోటి అయితే చాలా యూనిక్గా అయితే మనకు హౌస్ ఎలివేషన్ అయితే ఉంది. అంటే మనకు లైట్ అండ్ థిక్ కలర్స్ తోటి అయితే యూజ్ చేసుకున్నారు. హౌస్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. సో మనము లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ లోపలికి వెళ్ళే క్రమంలో గేట్లు చూసినట్లయితే కూడా మంచి యూనిక్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనము ఇట్లా గేటు లాగినప్పుడైతే చాలా బరువుగా ఉన్నది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఐరన్ చాలా ఎక్కువ యూజ్ చేశారని. ఐరన్ ఎక్కువ యూజ్ చేస్తే మనకు డోర్లు అనేది కూడా గేట్లు అనేది కూడా మనకు స్ట్రాంగ్గా ఉన్నట్లనైతే అర్థం. సో ఇప్పుడైతే హౌస్ లోపలికి వచ్చాం. హౌస్ లోపలికి వచ్చినాక మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, మనకు కెమెరాలో కొంచెం చిన్నగా కనిపించవచ్చు. బట్ మన ఇక్కడనైతే మనకు మంచి కార్ అయితే ఈజీగా పడుతుంది. మంచి పార్కింగ్ చేసుకోగా కూడా ఒక పర్సన్ ఈజీగా తిరిగే మనకు వెసులుబాటు అయితే ఉన్నది. అండ్ ఇక్కడ పార్కింగ్ స్పేస్లో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ లైట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా యూనిక్ లుకింగ్ అయితే ఉంది. అండ్ మనకు పార్కింగ్ ఏరియాలోనే ఈ విధంగా ఉందంటే ఇంటి లోపలికి పోతే ఏ విధంగా ఉందనేది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. లోపలికి వెళ్ళే ముందు కూడా మనం ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇంత క్లుప్తంగా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఒక హౌస్ కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా 1కి 2కి 3కి 100 సార్లు చూసుకున్నా తప్పలేదు. మంచిగా క్లియర్గా అయితే మనం చూసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ హౌస్ అయితే మనకు జనరల్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా మంది ఏంటంటే కస్టమర్లు అంటున్నారు, మాకు 2 అటాచ్డ్ వాష్రూమ్స్ కావాలి, జనరల్ మాకు వద్దు అనుకుంటున్నారు. కానీ జనరల్ అనేది పక్కా ఉండాలి. ఎందుకంటే మన ఫంక్షన్స్ అయినా కూడా అదేనైనా కూడా మనకు చుట్టాల పక్కలు వచ్చినప్పుడైతే పోవడానికి కొంచెం మంది మొహమాట పడతారు. సో జనరల్ వాష్రూమ్ అనేది అయితే మనకు పక్కా ఉండాలి ఒక హౌస్ కానీ. సో మీరు చూస్తున్నారు కదా, మనకు మెయిన్ డోర్ వచ్చేసి గ్లాసీ ఫినిష్డ్ అయితే డోర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా నెంబర్ 1 టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. మనకు టేక్ వుడ్లో కూడా రకాలు ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో ఇది గ్రేడ్ 1 మనకు నెంబర్ 1 టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా. అండ్ మనకు వచ్చేసి పీవీసీ విండోస్ అయితే ఈ మధ్యలో యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడైతే కొంచెం మనకు వుడ్ విండోస్ అయితే యూజ్ చేస్తారు. వుడ్ విండోస్ యూజ్ చేయడం వల్లనే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ లుకింగ్ మాత్రం బెటర్గా ఉంటుంది. సో దానికోసం అయితే మనకు వుడ్ తోటి అయితే విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. దానికి సేఫ్టీ గ్రిల్ కూడా ఉంది. అండ్ మనకు పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారు కదా, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు దీనికి వచ్చేసి సెట్ బ్యాక్స్ కూడా సో చూస్తున్నారుగా, ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ సంబంధించి కూడా ఇది 2.5 ఫీట్ అయితే ఇచ్చారు మనకు సెట్ బ్యాక్స్. అండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా వాష్ ఏరియా ఉంటుంది. అండ్ 3 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ విధంగా ఈ స్పేస్ ఇవ్వడం వల్ల అయితే మనకి ఈజీగా తిరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు హౌస్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మంచి యూనిక్ కలర్స్ తోటి చాలా యూనిక్గానైతే ఉంది హౌస్ మొత్తం కూడా మనకు టైల్స్ అయితే యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా యూనిక్గా చాలా నీట్గా ఉంది.
అండ్ ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే కూడా హౌస్ చాలా అట్రాక్టివ్ కలర్స్ తోటి అద్భుతంగానైతే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇది మొత్తం కూడా మనకు 105 ఇది వచ్చేసి మనకు 107 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అనేది. అండ్ మనకు బెడ్రూమ్ అయితే మనకు చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఈ హౌస్ చూసినట్లయితే మనకు దగ్గరపట్లోనే అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కూడా మనకు మోర్ దెన్ 5 ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా చాలా యూనిక్గా అండ్ బ్లూ కలర్ వచ్చింది. పైన వచ్చేసి మనకు చిన్న చిన్న గోల్డ్ కలర్లు కూడా టచ్ అప్ అయితే ఇచ్చారు. అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అని చెప్పుకోవచ్చు. వాష్రూమ్లో కూడా మనకు వెస్టర్న్ బేషన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ మనకు చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. అండ్ ఫాల్ సీలింగ్కి మంచి లైట్స్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా క్లియర్గా. అండ్ మనం ఈ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే కూడా మనకు హాల్ అనేది అయితే చాలా స్పేసెస్గా అద్భుతంగానైతే హాల్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. అండ్ హాల్కి వచ్చేసి కూడా మనకు సోఫా సెట్లు కూడా ఈజీగా వేసుకున్నా కూడా చాలా మంచి స్పేసెస్. సోఫా సెట్లు వేసుకోగా కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక మనం మెయిన్ థింగ్ చూసుకున్నట్లయితే ఈ టీవీ యూనిట్ అనేది అయితే ఈ విధంగా ఉంది. అండ్ పైన చూస్తున్నారు కదా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చూడండి క్లియర్గా, చాలా నీట్గా అండ్ యూనిక్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న మరకలు కూడా లేకుంటే కూడా చాలా బాగుంది హౌస్ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకు 107 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు చెప్తే వీడియో చూస్తూ ఉండండి. మీకు కిచెన్ కూడా చూపిస్తున్నా చూడండి, కిచెన్ చూపిస్తూ ఉంటాను చూడండి. అండ్ మీకు లొకేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ చెప్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్కి సంబంధించి పక్కనే మనకు లోయర్స్ ఇచ్చారంటే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకు లోయర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ దీనికి సంబంధించి మనకు లైటింగ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. అండ్ మరీ థిక్ కలర్స్ లేవు అండ్ అని లైట్ కలర్స్ కూడా లేవు, మంచి అట్రాక్టివ్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ మనకు లొకేషన్ వచ్చేసి కూడా గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకి ఈ లొకేషన్లోనైతేనే మనకు నెగోషియేషన్ ఉంటుంది. అండ్ 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మనము లో బడ్జెట్లో కావాలి మనకు హౌస్ అనుకుంటే మాత్రము కొంచెం సిటీకి దూరం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు సిటీ లోపల అంటే మినిమం 1 CR అయితే తక్కువ లేవు హౌసెస్. అండ్ మనకు కిచెన్లో సంబంధించి అయితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా అండ్ మంచి ప్లానింగ్ తోటి అయితే అన్నీ కూడా ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి మనకు మన ఎగ్జిస్ట్ ఫ్యాన్కి అయితే స్పేస్ అనేది క్రియేట్ చేశారు. అండ్ మన విండో వచ్చేసి కూడా మనకు వెంటిలేషన్కి అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ వాటర్ ఫిల్టర్ కోసం ఇక్కడ కూడా మనకు ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చారు, అక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న పూజా గది అనేది అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే మరి స్పేస్ పోకుండా. సో మనకు కావాలంటే ఇంకా కొంచెం వుడ్ వర్క్ యాడ్ చేసి ఇంకా పూజా గదిని మనము సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్లగ్ పాయింట్ అనేది అయితే ఇచ్చారు. అండ్ లొకేషన్ గురించి మరొకసారి అయితే చెప్తున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ అయితే మనకు ఎన్ఎఫ్సి నగర్లో లొకేటెడ్ ఉంది, గట్కేసర్ నియర్. అండ్ మనకు దగ్గరలోని గట్కేసర్ బస్ స్టాప్ వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది, అంటే నడుచుకుంటూ కూడా పోవచ్చు. మనకు దగ్గరలోనే విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. సో అద్భుతమైన లొకేషను, మంచి లోన్ కూడా వస్తుంది, క్లియర్ డాక్యుమెంట్, ఎటువంటి ఐడ్రాలు ఎఫ్టీలు లేదు. సో మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ కాల్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.